హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకైతే జెన్‌పాక్ట్ అనే కంపెనీ నుంచి అయితే మనకి జాబ్ ఆఫర్ అనేది రావడం జరిగింది. ఈ జాబ్ ఆఫర్ అయితే మనకి డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఈ జెన్‌పాక్ట్ కంపెనీ వాళ్ళు హైరింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మనకైతే కస్టమర్ సర్వీస్ వాయిస్ ప్రాసెస్ జాబ్‌కైతే వీళ్ళు హైరింగ్ అనేది చేస్తున్నారు. మీకు గనుక జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్నట్లయితే మీరైతే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. మనకైతే మన హైదరాబాద్‌లో అయితే ఈ జాబ్ అనేది ఉండడం జరిగింది. అండ్ ఆల్సో గురుగాన్ నుంచి కూడా మనకి 2 జాబ్స్ అనేవి రావడం జరిగినియి. అంటే హైదరాబాద్ అండ్ గురుగాన్ లొకేషన్స్‌లో అయితే ఇవి పోస్ట్ అయినియన్నమాట ఈ జాబ్స్. ఎవరైతే ఈ జెన్‌పాక్ట్ కంపెనీలో జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. జాబ్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందుల మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతున్నాయి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది జెన్‌పాక్ట్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ గూగుల్ ఫార్మ్ అన్నమాట. మనకైతే ఈ జాబ్స్‌కి మనకిక్కడ గూగుల్ ఫార్మ్ అనేది ప్రొవైడ్ చేశారు అప్లికేషన్ ప్రాసెస్‌కి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలంటే మీరైతే ఈ గూగుల్ ఫార్మ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మనకైతే జెన్‌పాక్ట్ ఈస్ హైరింగ్ ఫర్ కస్టమర్ సర్వీస్ వాయిస్ ప్రాసెస్ రోల్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగిందిక్కడ. వీళ్ళైతే కస్టమర్ సర్వీస్‌కి అయితే జాబ్ రోల్‌కైతే హైరింగ్ అనేది చేస్తున్నారు. మనకి లొకేషన్స్ వచ్చేసరికి హైదరాబాద్ కూడా ఉండడం జరిగింది దీంట్లో. హైదరాబాద్‌తో పాటు గురుగాన్స్ కూడా మనకి లొకేషన్ ఉంది. సో, ఈ 2 లొకేషన్స్‌లో అయితే జాబ్ అనేది ఉండడం జరిగింది. సో, ఎవరైతే హైదరాబాద్‌లో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఫార్మ్ ఫిలప్ చేసేటప్పుడు మీరైతే మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడీ, తర్వాత కాంటాక్ట్ నంబర్, తర్వాత ప్రిఫర్డ్ లొకేషన్. మీరు ప్రిఫర్డ్ లొకేషన్‌లో చేద్దామనుకున్నారు జాబ్ ఒకవేళ సెలెక్ట్ అయితే. అది సెలెక్ట్ చేయండి. తర్వాత ఆర్ యూ కంఫర్టబుల్ విత్ రొటేషనల్ షిఫ్ట్స్? యెస్ అని చెప్పి క్లిక్ చేయండి. తర్వాత ప్లీజ్ సెలెక్ట్ యువర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని పెట్టండి. లేకపోతే మీకేదైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టయితే ఎక్స్‌పీరియన్స్ క్లిక్ చేయండి. తర్వాత ప్లీజ్ సెలెక్ట్ యువర్ ఇయర్ ఆఫ్ పాసింగ్. మీరు గనక ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసినా, ఎటువంటి డిగ్రీ చేసినా అయితే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా అయితే ఇక్కడికి గ్రాడ్యుయేషన్ ఏ ఇయర్‌లో పాస్ అయ్యారో మీరైతే ఇది ఎంటర్ చేయండి. సో, అంటే డిగ్రీ గాని, గ్రాడ్యుయేట్ కానీ మీరు కంప్లీట్ చేసుండాలి ఈ జాబ్‌కి అప్లై చేయడానికి. సో, రిజల్ట్స్ రాకపోయినా సరే రిజల్ట్స్ అవైటెడ్ అని చెప్పి పెట్టొచ్చు ఫ్రెషర్స్ అయితే. సో, తర్వాత ప్లీజ్ సెలెక్ట్ యువర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్. మీకు ఏది హైయెస్ట్ క్వాలిఫికేషనో మీరిక్కడ మెన్షన్ చేయండి. డిగ్రీ వాళ్ళైతే బీకామ్ గాని, బీబీఏనా, ఎంకామా, ఎంబీఏనా, ఎంబీఏ ఫైనాన్స్ వాళ్ళు కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి బీటెకా, బీఈనా, బీఏనా, బీఎస్సీనా లేకపోతే ఇవన్నీ కాదు వేరే అదర్స్ అయితే అదర్స్ అని క్లిక్ చేయండి. ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు, ఏ డిగ్రీ అయినా పర్లేదు. సో, తర్వాత ఆర్ యూ కంఫర్టబుల్ విత్ వాయిస్ ప్రాసెస్? యెస్ అని చెప్పి క్లిక్ చేయండి. ఎందుకంటే ఇది వాయిస్ ప్రాసెస్ రోలే కాబట్టి. డూ యూ స్పీక్ ఇన్ హిందీ ఫ్లూయెంట్‌లీ అలాంగ్ విత్ ఇంగ్లీష్? మీకు ఒక హిందీ కూడా వచ్చుండాలని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్‌తో పాటు. ఇక్కడ మీకు హిందీ వస్తే యెస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. రాకపోతే అసలు హిందీ. తర్వాత ప్లీజ్ మెన్షన్ ద లాంగ్వేజెస్ విచ్ యూ కెన్ స్పీక్ అపార్ట్ ఆఫ్ ఇంగ్లీష్. మీకు ఇంగ్లీష్ కాకుండా ఇంకే లాంగ్వేజెస్ మీకొచ్చో అది కూడా మెన్షన్ చేయండి. ఇక్కడ మీకు హిందీ గాని, కన్నడ గాని, తమిళ్ గాని, లేకపోతే తెలుగు, తెలుగు వస్తుంది గదా! సో, తెలుగు పెట్టండి. లేకపోతే మీకు ఇంకా ఏ వచ్చో అవైతే పెట్టండి. ఇక్కడ ఉర్దూ వచ్చిన ఉర్దూ అదైతే మీకు మెన్షన్ చేయండి ఇక్కడ. తర్వాత ఆన్ విచ్ ప్లాట్‌ఫార్మ్ డిడ్ యూ కమ్ అక్రాస్ దిస్ యాడ్? మీకు ఏ ప్లాట్‌ఫార్మ్‌లో ఈ యాడ్ వచ్చిందని చెప్పి అడుగుతున్నారు. తర్వాత ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ అని చెప్పి క్లిక్ చేయండి. మీరు ఇంకెక్కడైనా చూసినా సరే అది క్లిక్ చేయండి. ప్లీజ్ మెన్షన్ యువర్ కరెంట్ లొకేషన్. కరెంట్ లొకేషన్ ఏదో ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇవన్నీ డిస్క్రిప్షన్ మొత్తం చదువుకున్న తర్వాత అయితే మీరు ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సో, ఇలా అయితే మీ జెన్‌పాక్ట్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో, మీరైతే కస్టమర్ సర్వీస్ జాబ్‌కైతే అప్లై చేయడం జరుగుతుంది. మీరైతే ఈ గూగుల్ ఫార్మ్ లింక్‌నైతే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరైతే ఆ లింక్ మీద క్లిక్ చేసి అయితే ఈ ఫార్మ్ అనేది ఫిలప్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే అప్లై చేయండి. మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలి? మీకు ఇంకా ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి? ఏమేమి స్కిల్స్ ఉన్నాయో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఆ కామెంట్ చేసిన వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఆ జాబ్స్ మీదైతే వీడియోస్ అనేవి రావడం జరుగుతాయి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా కింద కామెంట్‌లో బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.